బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. అగ్రరాజ్యం అమెరికా ఈ మధ్య ప్రకటించిన వాణిజ్య సుంకాల ప్రభావంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక ప్రకటనలు చేశారు. ఒక్క చైనా మినహా అన్ని దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. 10% ఉన్న బేస్ లైన్ టారిఫ్ రేట్ మాత్రమే అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. డెబ్బై 75కి పైగా దేశాలు అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించకుండా చర్యలు జరపడానికి ప్రయత్నించామని, ఏ రూపంలోనూ ప్రతీకారానికి దిగలేదని, అందుకే ప్రతీకార సుంకాలను నిలుపుదల నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన వివరించారు. అమెరికాకు చెందిన ట్రేడ్, ట్రెజరీ, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ విభాగాలతో పాటు పలువురు ప్రతినిధులను సంప్రదించి వాణిజ్య అవరోధాలు, సుంకాలు, కరెన్సీ, ద్రవ్యేతర సుంకాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకుందామంటూ చాలా దేశాల ప్రతినిధులు కోరారని ట్రంప్ వెల్లడించారు. టారిఫ్లు నిలుపుదల చేస్తున్న ఈ కాలంలో చర్చలు జరుగుతాయని, టారిఫ్ల నిలుపుదల తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించారు. అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను నిలుపుదల చేసినప్పటికీ ఒక్క చైనాపై కొనసాగించనున్నట్లు, తమ దేశంలోని దిగుమతయ్యే చైనా వాణిజ్య ఉత్పత్తులపై టారిఫ్ను 84% నుండి 125%కి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 34% నుంచి 84%కి పెంచుతున్నట్లు చైనా ప్రకటించాక ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రకటన చేశారు. ప్రతీకార టారిఫ్లను 90 రోజుల పాటు నిలుపుదల చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్కు ఉపశమనం కలిగించనుంది. గత వారం ట్రంప్ సుంకాలు ప్రకటించినప్పటికీ భారత్ ఆచితూచి వ్యవహరించింది. ప్రభావం ఎలా ఉండబోతుందో పరిశీలిస్తున్నామంటూ వ్యూహాత్మకంగా స్పందించి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ అంశాలకు భారత్కు మంచి చేశాయని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.